ఓం శాంతి. సాకార మురళి సారాంశము మార్చి 19, 2022. मीठे बच्चे, बाप आए हैं तुम्हें दुख के लोक से निकाल सुख की धाम में ले जाने. మధురమైన పిల్లలారా, మిమ్మలను ఈ దుఃఖపు లోకము నుండి సుఖధామానికి తీసుకొని వెళ్ళడం వరకు బాబా వచ్చాడు. ధామ్ పవిత్ర స్థానకు కహా జాతా హై. పవిత్ర స్థానాన్ని ధామము అని అంటారు. प्रश्न: यह बेहद का खेल किन दो शब्दों के आधार पर बना हुआ है? प्रश्न: ఈ అనంతమైన నాటకము ఏ రెండు శబ్దాల ఆధారంపై తయారు చేయబడింది? उत्तर: वर्षा और श्राप. बाप सुख का वर्षा देते, रावण दुख का श्राप देता. यह बेहद की बात है. జవాబు: వారసత్వము మరియు శాపము. బాబా సుఖాన్ని వారసత్వంగా ఇస్తాడు, రావణుడు దుఃఖాన్ని శాపంగా ఇస్తాడు. ఇది అనంతమైన విషయము. देवी देवता धर्म वाले बाप से वर्षा लेते हैं. దేవీ దేవతా ధర్మం వాళ్ళు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. आधा कल्प के बाद फिर रावण श्राप देता है. అర్ధకల్పం తర్వాత మరలా రావణాసురుడు శాపాన్ని ఇస్తాడు. तुम बच्चों को अब स्मृति आई कि हम निराकार दुनिया में रहते थे, फिर सुख का पाठ बजाया. ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది, మనము నిరాకార ప్రపంచంలో ఉండేవారము, తర్వాత సుఖప్రదమైన పాత్రను పోషించాము. హంసో దేవతా క్షత్రియ వైశ్య శూద్ర బనే, अब ब्राह्मण बन देवता बनते हैं. మనమే దేవతలుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యాము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి మరలా దేవతలుగా అవుతాము. ఈరోజు పాట రాజయోగివై వెలుగొందుమురా. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుమురా, అహంకారమే వీడి, అహంకారమే వీడి. రాజయోగివై వెలుగొందుముర, రాజయోగివై వెలుగొందుముర, అహంకారమే విడనాడి, అహంకారమే విడనాడి. రాజయోగివై వెలుగొందుముర, అహంకారమే వీడి, అహంకారమే వీడి. విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో, విఘ్నములన్నీ తొలగించు మన్మనాభవ మంత్రముతో. మదిలో జ్యోతిని వెలిగించు, మహిలో మనుగడ సాగించు. దివ్య గుణాలను ధారణ చేసి, దివ్య గుణాలను ధారణ చేసి, దేహ బాణము త్యజించి, దేహ బాణము త్యజించి
రాజయోగివై వెలుగొందుముర అహంకారమే వీడి అహంకారమే వీడి ఓటమి గెలుపుల ఆట ఇది నిరాశ నీ దరిరా నీకు ఓటమి గెలుపుల ఆట ఇది నిరాశ నీ దరిరా నీకు జీవిత గమ్యం తెలుసుకొని అమితానందం పొందాలోయ్ సత్యసుందరుడు శివుడే ఇలయని సత్యసుందరుడు శివుడే ఇలయని జ్ఞానరత్నములు వెదజల్లు జ్ఞానరత్నములు వెదజల్లు రాజయోగివై వెలుగొందుముర అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుముర రాజయోగివై వెలుగొందుముర అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగివై వెలుగొందుముర అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందుమురా అహంకారమే వీడి धारणा के लिए मुख्य सार धारण కొరకు ముఖ్యమైన సారాంశము पहला इस अंतिम जन्म में राम के मत पर चलना है ఒకటి ఈ అంతిమ జన్మలో రాముని మతమును అనుసరించవలెను कभी भी राम की शरण छोड़ रावण की शरण में जाकर बाप की निंदा नहीं करानी है ఎప్పుడు కూడా రాముని శరణ వదిలి రావణాసురుని శరణలోకి వెళ్ళి బాబాను నిందించేవారుగా కాకూడదు दूसरा सजवन से छूटने के लिए योगी बन రెండు శిక్షల నుండి తప్పించుకోవాలంటే యోగి అయి వికర్మలను వినాశనం చేసుకోవాలి पवित्र दुनिया में चलने के लिए पवित्र जरूर बनना है పవిత్ర ప్రపంచానికి వెళ్ళడం కొరకు తప్పనిసరిగా పవిత్రంగా కావాలి वरदान बेहद के अधिकार को स्मृति में रख संपूर्णता की बधाइयाँ मनाने वाले मास्टर रचयिता भव వరదానము అనంతమైన అధికారాన్ని గుర్తుపెట్టుకొని సంపూర్ణత యొక్క అభినందన సభను జరుపుకునే మాస్టర్ సృష్టికర్తగా కండి संगम पर आप बच्चों को वर्षा भी प्राप्त है पढ़ाई के आधार पर सोर्स ऑफ इनकम भी है और वरदान भी मिले हुए हैं సంగమ యుగములో పిల్లలైన మీకు వారసత్వం కూడా లభించింది చదువు వలన ఆదాయానికి ఆధారం కూడా లభించింది అంతేగాక वरदानाल కూడా లభించాయి तीनों ही संबंध से इस अधिकार को स्मृति में मध्य रखकर हर कदम उठाओ మూడు సంబంధాలతో ఈ అధికారాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి అడుగు వేయండి अभी समय प्रकृति और माया विदाई के लिए इंतज़ार कर रही है ఇప్పుడు సమయము ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకోవడం వరకు ఎదురు చూస్తున్నాయి सिर्फ वो విదాయి లేలేగి మాస్టర్ సృష్టికర్తలైన మీరు కేవలం సంపూర్ణత యొక్క అభినందన సమారోహం జరుపుకుంటే
అవి వీడ్కోలు తీసుకుంటాయి. नॉलेज की आईना में देखो कि अगर इसी घड़ी विनाश हो जाए तो मैं क्या बनूंगा. ఈ ఘడియే వినాశనమైతే నేను ఏమవుతాను అని జ్ఞానం అనే అర్థంలో చూసుకోండి. స్లోగన్ हर समय हर कर्म में बैलेंस रखो तो सर्व की ब्लेसिंग स्वतः प्राप्त होगी. స్లోగన్ ఎల్లప్పుడూ ప్రతి కర్మలో బ్యాలెన్స్గా ఉంటే అందరి ఆశీర్వాదము స్వతహాగా లభిస్తుంది. अच्छा मीठे मीठे सीखी लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.